పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కొట్టు సత్యనారాయణ కుమారుడు బాలరాజేష్ కుమార్తె కాంచన్ నాన్నకొక ఓటు అంటూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు తప్పనిసరిగా నాన్నగారు వస్తారు, జగన్ బాబు వస్తారని చెప్తున్నారు. ఎంతమంది ఆడవాళ్ళు కానీ వృద్ధులు కానీ చాలామందికి పెన్షన్లు అందిని, వాళ్ళ పథకాలు కూడా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నీ అందిని అని చాలా సంతోషంగా చెప్తున్నారు. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి జరగాలి అంటే మంచి నాయకుడు కావాలి. అది జగన్ గారు మనం 5 సంవత్సరాల క్రితం ఏమైతే వాగ్దానాలు చేశారో అన్నీ నెరవేర్చారు. ఎవరెవరో చెప్తారు పెన్షన్లు రావట్లేదు, పెన్షన్లు ఇవ్వట్లేదు, ఇలాగా పథకాలు రావట్లేదని. అవన్నీ నమ్మద్దమ్మా. ఎల్లో జర్నలిజం, ఎల్లో పేపర్లు అన్నీ నమ్మద్దు. పిచ్చోడి చేతిలో మన రాష్ట్రం పెట్టలేం కదమ్మా. ఇవాళ పీకే బాబు సినిమా పార్టీ అతను ఇవాళ ఏం మాట్లాడతాడో తెలియదు, రేపు ఏం మాట్లాడతాడో తెలియదు. మనం ఎట్లా వాళ్ళ సొంతంగా వాళ్ళని తన నమ్ముకున్న నాయకులందరినీ తాకట్టేసి తన 21 సీట్లు తెచ్చుకుని మొత్తం అమ్మేసుకుని తన డబ్బులు చేసుకుంటానికి మాత్రం కార్యం సాధించాడు. ఎలా నమ్ముతాం? ప్రజలు ఎలా నమ్ముతారు అలాంటి నాయకుడిని? 2వ వార్డులో ఒక చిన్న మాట అన్నారు, అది నిజంగానే సత్యం. ఆవిడ అన్నారు, మనం ఫ్యాన్ కింద ఉంటే చల్లగా ఉంటుందమ్మా, గ్లాస్ ఉంది కింద పడిపోతే ఇరిగిపోతే చెత్తబొట్టలు వేస్తాము. అలాగే కూడా ఫ్యాన్కి 4 రెక్కలు ఉంటాయండి. 4 రెక్కలు, ఒకటి మనం తాడేపల్లిగూడెం గురించి ఆలోచిస్తే, ఒకటి లా అండ్ ఆర్డర్, అది బాగుంటేనే మనకు ఆడవాళ్ళకి సురక్ష, మన వ్యాపారాలు కరెక్ట్గా చేసుకోగలం. ఇంకొకటి డెవలప్మెంట్. మనకి చాలా మటుకి ఇప్పుడు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, హాస్పిటల్స్ డెవలప్ అయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయినాయి, ఇంకా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకొకటి మనకి సంక్షేమ పథకాలు, ఇవన్నీ బ్యాలెన్స్గా అన్నీ వస్తేనే 4వ రెక్క మనందరికీ పిల్ల పాపలతో సురక్షంగా హ్యాపీగా ఇంట్లో క్షేమంగా ఉంటాం. ఇవన్నీ కూడా మీరు ఒకటి ఆలోచించండి.